సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మిల్లెట్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. అనంతపురంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 8, 9, 10 తేదీల్లో చిరుధాన్యాల పండుగ మేళా నిర్వహిస్తున్నట్లు మల్లారెడ్డి తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, మార్కెటింగ్, వినియోగం అనే అంశాలపై మేళాలో ఫోకస్ చేస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రజా ఆరోగ్యంపై చిరుధాన్యాల పాత్ర, చిరుధాన్యాలు పండించే విధానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు మేళా నిర్వహిస్తున్నట్లు మల్లారెడ్డి వేదికను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో మేము ఈ మిల్లెట్ మేళా అని చెప్పినని పేరుతో ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నాము. అయితే మిల్లెట్ మేళా అనేది అదిగా పేరుగా ఏర్పడింది కాబట్టి అట్లాగా ఉంది. అది అయితే అక్కడ జరిగేటువంటి ఈవెంట్ అయితే మిల్లెట్ మేళాకు మించి ఉందన్నమాట. 3వ సంవత్సరం ఈసారి నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మేము ఒక థీమ్ దీనికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయము, తర్వాత ఆహార ఉత్పత్తి, తర్వాత ప్రాసెసింగ్, మార్కెటింగ్, వినియోగం, ఆహార వినియోగం, ఈ అంశాలపైన ఫోకస్ చేయాలా అని చెప్పని ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది.